తాజా వార్త ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళీ మిస్సింగ్ అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఎస్సీసీకి ఫిర్యాదు చేశారు. గతంలో కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఇక ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళీ మిస్సింగ్ అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఎస్సీసీకి ఫిర్యాదు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్ లో. ఏ స్వామి, మొత్తానికైతే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు అయితే మరో ట్విస్ట్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళీ మిస్సింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఫర్దర్ గా ఇది జరిగేది ఉందా లేదా, అవకాశం ఎలా ఉంది? గంటలకు పోలింగ్ జరగాల్సి ఉండగా ఇప్పుడు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళీ మిస్సింగ్ అంటూ వారి కుటుంబ సభ్యులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. పోయినసారి ఎలక్షన్ సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ ఎలక్షన్ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ అంటూ హైకోర్టుకు వెళ్లి అడౌట్ జరగడంతో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి సేమ్ ప్రాసెస్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సంపూర్ణ మెజార్టీ ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. 13 మంది కౌన్సిలర్లు ఉంటే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటినట్టుగా భావిస్తారు. కానీ ఈసారి ఈ మురళీ మిస్సింగ్ అంటూ కూడా కుటుంబ సభ్యులు ఎస్సీసీకి ఫిర్యాదు చేయడంతో కూడా ఏం జరుగుతుందని చెప్పేసి అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి గతంలో 13 మంది కౌన్సిలర్లు గెలిచారు. బీజేపీ నుంచి 2 గెలిచారు. కాంగ్రెస్ నుంచి 8 మంది, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ గెలిచారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు గతంలో టేకుల సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ గా ఒకవైపు ఆయన మధ్య తీవ్రస్థాయి పోటీ ఉంది. ఆకుల యాదగిరికి, టేకుల సుదర్శన్ రెడ్డికి. అయితే 13 మంది బీఆర్ఎస్ సభ్యులు, ఒక బీజేపీ సభ్యులు, ఒక ఇండిపెండెంట్ సభ్యులు, మొత్తం కలిపి 15 మంది ఉండగా బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు కోరం పూర్తి స్థాయిగా వారికి బలం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఫిబ్రవరి 10వ తేదీన ఆకుల యాదగిరి కౌన్సిలర్ తీసుకురాకుండా నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఒకవైపు ఏబిఎస్ కార్పస్ దాఖలు చేయడంతో కూడా అప్పుడు అది వాయిదా పడింది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని, కౌన్సిలర్ సంబంధించినటువంటి ఒకవైపు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఇందుకు సంబంధించి సర్క్యులర్ ప్రకారం ఒకవైపు కేతంపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఈ 3 కూడా కంప్లీట్ చేయాల్సి ఉన్నది. ఇందులో ఒకవైపు ఆ తర్వాత హైకోర్టు కేసు తర్వాత ఒకవైపు ఫిబ్రవరి 17వ తేదీన యాదగిరి హైకోర్టుకు వెళ్లి ప్రత్యక్షమై జరిగినటువంటి వివరాలు కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత కోర్టు దాన్ని ఒకవైపు వాయిదా వేసింది. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ఇచ్చింది. తర్వాత ఈ రోజు జరగాల్సినటువంటి ఎలక్షన్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుండగానే ఇప్పుడు మురళి సంబంధించినటువంటి ఆయన మిస్సింగ్ అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఎస్సీసీ అనేది కూడా ఇప్పుడు మరొకసారి ఉత్కంఠ రేపుతుంది. మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్ కు దాదాపుగా 14 మంది సభ్యులు మాకు బలం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే క్యాంపులు ఏర్పాటు చేసి ఎలక్షన్స్ కోసం అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసుకున్నారు. వారిపైన గతంలో వివిధ కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే బలం లేకుండానే ఈ విధంగా డ్రామా ఆడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.